ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి సర్కార్ విఫలమైందన్నారు పెద్దిరెడ్డి. అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలతో విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు పెద్దిరెడ్డి. ఈరోజు ఎన్నో హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆ హామీలకు తగినట్లు ఏది కూడా చేయలేదు. మరీ ముఖ్యంగా ఈరోజు పిల్లలందరూ కూడా కాలేజీలు నిలిపేసి పంట పొలాలలో పని చేసుకునే దానికి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. మరింత దారుణంగా ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది. కాబట్టి దీనికి ఈరోజు మేము ఫీజు రీఎంబర్స్మెంట్కు మద్దతుగా ఫీజు రీఎంబర్స్మెంట్ కోర్ను ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చిత్తూరు జిల్లాలో నేను కూడా రీజనల్ కోఆర్డినేటర్గా చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి ఇంత దారుణమైన పరిస్థితులు విద్యార్థులందరికీ కూడా రావడం అనేది, మరీ ముఖ్యంగా యువకులకంతా కూడా దాదాపు 3,000 రూపాయలు నెల ఇస్తా అన్నాడు. ఇప్పటికే 10 నెలలు పూర్తయింది. 10 నెలల్లో 30,000 ఒక పిల్లవాడికి అప్పు పడాడు. మరి ఈ విధంగా ఆయన చెప్పిన ఏవి కూడా చేయకుండా అరాకొర పెన్షన్లు మాత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో కూడా ఇప్పటికే 5 లక్షల దగ్గర తీసేయడం జరిగింది. మరి ఇంత దారుణమైన పరిపాలన గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు. 100 అబద్ధాలు చెప్పి కనీసం ఒక అబద్ధాన్ని కూడా నిజం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి లేదనే దానికి మనం అందరూ కూడా ఈ చూస్తూ ఉన్నాం. పరిస్థితులన్నీ కూడా వ్యాపారస్తులు కానీ, గ్రామాలలో మహిళలు కానీ అందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులకు గురయ్యారు.